హే గైస్, వెల్కమ్ బ్యాక్ అమ్మ కిచెన్స్. ఇవాళ మొక్కజొన్న తాలింపు ఎలా చేసుకోవాలో చాలా ఈజీ. ఈవినింగ్ టైంలో తింటే చాలా బాగుంటుంది. 4 to 5 మొక్కజొన్న అయితే తీసుకొని ఇలా చాక్తోని కట్ చేసుకున్నాను. ఇలా ఒలుచుకున్న అవుతుంది కానీ చాక్తోనైతే ఈజీగా మనకి వచ్చేస్తుంది కదా, అందుకే ఇలా చాక్తోని కట్ చేసేసుకున్నాను. మొత్తం ఇలా కట్ చేసేసుకున్నాను. చాలా ఈజీగా ఉంటుంది, ట్రై చేయండి. ఒక ప్యాన్ తీసేసుకొని ఆయిల్ 5 to 4 స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు యాడ్ చేసుకున్నాను 1 స్పూన్. దాని తర్వాత పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసేసుకొని స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత కరివేపాకు కూడా వేసి బాగా వేగించుకొని ముందుగా వలుచుకున్న పిక్కలనేది వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా కలిపేసుకొని పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. షుగర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. కర్రీ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లోపు మూత పెట్టి ఉంచితే మనకి ఇది తాలింపు అయితే రెడీ అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈవినింగ్స్ టైంలో పిల్లలకి ఇచ్చిన చాలా టేస్టీగా అనిపిస్తుంది, తినేస్తారు. దీంట్లో మిక్చర్ కూడా యాడ్ చేసుకొని కూడా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కూల్ వెదర్లో ఈవినింగ్ టైంలో మనం తింటే ఎంత తిన్నా తిన్నట్టు అనిపించదు. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ కామెంట్ చేయండి.